మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ₹1,00,000 వ్యవసాయ రుణాలతో పాటు బంగారంపై తీసుకున్న లోన్లను మాఫీ చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. రుణమాఫీతో 39,07,409 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ నిర్ణయంతో సర్కార్పై 19,000 కోట్ల భారం పడుతుంది. రుణమాఫీపై వ్యవసాయ, ఆర్థిక శాఖలకు ఆదేశాలు జారీ చేశారు సీఎం. రైతులకు సంబంధించినటువంటి పంట రుణాల మాఫీ ఏదైతే ఉందో ₹1,00,000 వరకు రుణం మాఫీ చేస్తామని ఏదైతే హామీ ఇచ్చినామో ఎన్నికల సందర్భంగా ఈరోజు కేబినెట్ దాన్ని కంప్లీట్గా ఆమోదించింది. 39,07,409 39,07,409 వీళ్ళకు కుటుంబాలకు లబ్ధి చేకూరుతూ ఉంది. రైతులకు దీనిలో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు కూడా ఉన్నాయి. వాళ్ళు తాకట్టు పెట్టింది బంగారమే అయినప్పటికీ వ్యవసాయ రుణం కిందనే దాన్ని తీసుకున్నారు కాబట్టి దాన్ని కూడా పరిగణన తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ప్రభుత్వానికి 17 నుంచి 19,000 కోట్ల రూపాయల భారం దీని మీద పడతా ఉంది. 1,000 కోట్లు 17 నుంచి 19,000 కోట్లు భారం ప్రభుత్వం మీద వస్తూ ఉంది. ఇది చాలా భారీ భారం అయినప్పటికీ కూడా మాట ఇచ్చినాం కాబట్టి ఎట్టి పరిస్థితులలో నెరవేర్చాలనే ఉద్దేశంతో దీన్ని చేసుకోవడం జరిగింది. దీన్ని వెంటనే అమలు చేయాల్సిందిగా వ్యవసాయ శాఖను, ఆర్థిక శాఖను కేబినెట్ ఆదేశించింది. సత్వరమే ఈ పథకం అమలు కూడా ప్రారంభమవుతుందని చెప్పి నేను సంతోషంగా రైతులందరూ శుభవార్త తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా